పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లంతా ఏకంగా సచివాలయంకి పోయి నిరసన చేసిన వార్తలు ఇదివరకు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఈ బాధితులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఈ అన్న ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఈడున్న ఫ్లెక్సీ చూడంగానే మీకు ముచ్చటేందో సగమంతా అర్థమయ్యే ఉంటది కదా. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి ఈ కాంట్రాక్టర్ అన్న భార్య పిల్లలతోని కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకి కూకున్నాడు. భువనగిరి మండలం హన్మపురం ఊలుండే నాగపురి కృష్ణ అనే ఈయన్న 2 ఏళ్ల సంధి చేసిన పనులకు మొత్తం 42 లక్షల రూపాయలు రావాలట. గ్రామ పంచాయతీ 42 లక్షలు మన బిల్లులు రావాలి. అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారికి అడిగినా అధికారులను తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వమే రిలీజ్ చేయాలి, ప్రభుత్వం రిలీజ్ చేసి మేము వేడికెళ్ళి తెచ్చిస్తామని వాళ్ళే అంటారు. తిరిగి అధికారుల చుట్టూ చెప్పులు అరిగేదాకా ఎన్ని మాటలు తిరిగినా పెండింగ్ బిల్లులు మాత్రం విడుదల చేస్తలేరట. ఈ గిట్లయితే లాభం లేదని ఆఖరికి ఇయాల ఇట్లా ధర్నాకి కూకున్నాడు. నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, బట్టి ఉప ముఖ్యమంత్రి గారు, సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి, మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు అందరూ దయచూసి మాకు రిలీజ్ చేయాలి, లేకుంటే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాం. ఇన్నారు కదా, అప్పుల బాధతోని కనీసం కుటుంబం కూడా గడవని పరిస్థితి మోపైందట. వెంటనే బిల్లులు విడుదల చేయకుంటే మాకు జీవి తీసుకున్నాడు తప్ప వేరే మార్గమే లేదని బాధపడుతున్నాడంటే పాపం ఆ అన్న ఎంత గోసపడుతున్నాడో ఏందో పోన్రి. మరి కాదానోలా 42 లక్షల రూపాయలంటే మాటలా? సర్కారుదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. పనులు చేసేదాకనేమో జల్దిన చెయ్యిండ్రి అని ఎంటబడతారు. చేసినాకనేమో బిల్లులు విడుదల చేయకుంటే ఏందన్నట్టు వాళ్ళకే తెలవాలిగా. ఇదిట్లుంటే హైదరాబాద్లున్న మత్స్యశాఖ కమిషనర్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లా గీ అన్న ఏం చేసిండో చూడుండ్రి. మత్స్య రైతులకు పాత బిల్లులు రాలేదని చెప్పి ఏకంగా పురుగుల మందు డబ్బానే తీసుకొచ్చి నిరసన చేసిండు గీ రైతన్న. మరిగా వీళ్ళ బిల్లులు ఎందుకు ఆపుతున్నారో తెలియదు గాని మొత్తానికైతే ఇక్కడ అక్కడ వాళ్ళయి వీళ్ళయని ఏం తేడా లేదు. చిన్న పనులు చేసే కాంట్రాక్టర్ల బిల్లులన్నీ ఎక్కడికక్కడనే పెండింగ్ లో ఉండేటాలకు కాంట్రాక్టర్లంతా అరిగోసపడుతున్నారు. ఈ పనులు ఎందుకు చేసినామో, ఎందుకు అప్పుల పాలైనమో తెలియని పరిస్థితి మోపైందని నెత్తికొట్టుకుంటున్నారు. మరిగా సీఎం రేవంత్ అన్న జర అందరి పెండింగ్ బిల్లులను ఎంతనే విడుదల చేసి వాళ్ళ తిప్పలు తీరువుండ్రి. లేకుంటే ఈ ఉద్యమాలు రేపట్ల ఇంకింత పెరిగినా పెరుగుతాయి. చూడుండ్రి మరి ఏమంటున్నాం.